జన్మభూమి కార్యక్రమం రెండవ విడతను ప్రారంభించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. జన్మభూమి 2ను జనవరి నుంచి ప్రారంభించినట్లు తెలుస్తోంది. వచ్చే 5 సంవత్సరాలలో 17,500 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. గ్రామాల అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తామని సీఎం తెలిపారు. ఏ గ్రామంలో ఏం అవసరం ఉందో ప్రజల నుంచి వివరాలను సేకరించి వాటికి అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తామన్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్లో ఉన్నారు. క్రాంతి, స్వాతి, ఏపీ సర్కారు కొంత కీలకమైన నిర్ణయం తీసుకొని ఉంది. ఈ జనవరి నుంచి జన్మభూమి 2 ప్రోగ్రామ్ కు సంబంధించి 17,500 కిలోమీటర్ల సిసి రోడ్లకు సంబంధించి చేపట్టబోయే ప్రణాళికకి సంబంధించి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు చంద్రబాబు సంబంధించి రివ్యూ అయితే కొనసాగుతున్నాయి. రివ్యూలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు ఆర్టీసీ రవాణాకు సంబంధించి అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపైన సీఎం చంద్రబాబు రివ్యూ చేయనున్నారు. ఈ రివ్యూకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు రవాణా శాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అంటూ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు రివ్యూలో అటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పైన కొంత కసరత్తు జరిగే అవకాశం ఉంది. చర్చ అయితే కొనసాగే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తారు అనే దానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం. మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఒక నివేదికను అధికారులు ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. దానికి సంబంధించి 2,000 బస్సులు అవసరమైతే అంటూ కూడా ఒక అంచనాకైతే రావడం జరిగింది. అదేవిధంగా 3,500 మంది డ్రైవర్లు కూడా అవసరం ఉందని కూడా ఒక అంచనాకు వచ్చారు. అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి నెల ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించి దాదాపు ఆర్టీసీ పైన 250 నుంచి 260 కోట్లు ఖర్చు మీద ఆర్టీసీ పైన భారం పడే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ రోజు సమీక్షలో సీఎం చంద్రబాబు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆర్టీసీకి సంబంధించి ఏదైతే హామీ ఇచ్చారో హామీకి అనుగుణంగానే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం తీరాలంటూ కూడా సీఎం ఇప్పటికే అధికారులకి స్పష్టం చేసిన నేపథ్యంలో దాని దిశగా కూడా ఈ రోజు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు ఈ పథకానికి సంబంధించి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం. మరోపక్క శాంతి భద్రతల అంశానికి సంబంధించి తీసుకుంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అనేక చోట్ల ఫైళ్ల దగ్నం అయితే కొనసాగుతుంది. దాంతో పాటు ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఈ ఫైళ్ల దగ్నానికి సంబంధించి కొంత రివ్యూ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ రివ్యూలో అటు హోంశాఖ మంత్రి ఈ అనితతో పాటు అది ఉన్నతాధికారులు కూడా డీజీపీ అదేవిధంగా అధికారులు కూడా పాల్గొంటారు. పూర్తి స్థాయిలో ఏ రకంగా శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలి, శాంతి భద్రత విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదంటే కూడా సీఎం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి కూడా ఖచ్చితమైన ఒక దిశానిర్దేశం అధికారులకు చేసే అవకాశం అయితే ఉంది. ఎక్కడ ఎలాంటి రాష్ట్రంలో ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి రివ్యూ అయితే కొనసాగుతుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.